అసమర్థులు రాజ్యం ఏలుతున్నారు. దేశంలో రాష్ట్రంలో పాలకులకు అభివృద్ధి చేత కావట్లేదట. దేశంలో రాష్ట్రంలో పాలకులకట అభివృద్ధి చేత కావట్లేదట. మొత్తం ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏలుతుందంటే అసమర్థులట. అంటే అసమర్థులు అన్నదానికి అంటే ఒక లైన్ ఏంది? ఏ అంశాలని ప్రాతిపదికగా తీసుకొని వీడు అసమర్థుడు, ఈ పాలకుడు అసమర్థుడు అని చెప్పాలి? సెక్రటేరియట్లో కూర్చోకుండా, క్యాంప్ ఆఫీస్లో కూర్చోకుండా, ఫామ్ హౌస్లో కూర్చోవడం అన్నది సమర్థత? కొండగట్టులో దాదాపు 60 మంది బస్సు ప్రమాదంలో చనిపోతే ఇంట్లో వండుకొని కనీసం వాళ్ళకి రూపాయి పరిహారం ఇవ్వకపోవడం సమర్థత? 30 మంది ఇంటర్ స్టూడెంట్స్ నీ కొడుకు బినామీ కంపెనీ వల్ల చనిపోతే కనీసం రూపాయి పరిహారం ఇవ్వకుండా వాళ్ళ గురించి మాట్లాడకుండా ఉండడం సమర్థత? పంట నష్టపోయిన రైతులని పరామర్శించకుండా గాలి కొదిలేయడం సమర్థత? 1-2 చోట్ల వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకపోవడం సమర్థత? ఖమ్మం జిల్లాకు వరదల్లో మునిగిపోయినప్పుడు పోయి మీకు మొత్తం కాలనీలు కట్టిస్తాం, ఇండ్లు కట్టిస్తాం, ఇంటికో 10,000 ఇస్తాం అని చెప్పడం సమర్థత? జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి అకౌంట్లో వేస్తామని కొంతమందికి వేసి ఎలక్షన్ తర్వాత వెంటనే పడతాయని ఎలక్షన్లో గెలిచి మేయర్ పదవి దక్కించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోవడం సమర్థత? 2014లో 18లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం మీ సమర్థత? ఏదయ్యా సమర్థత? ఇవన్నీ పక్కన పెట్టు, నీ హామీలు కథ వ్యవహారం అంతా పక్కన పెట్టు. ప్రజలని రక్తం దాగినావు కదా, ఇది సమర్థత కిందికి వస్తుందా? కాళేశ్వరం ప్రాజెక్టు నేనే కట్టినా, రక్తం ధారబోసిన, చెమట చుక్కలతో కట్టినా అని చెప్పి ఇప్పుడు అది నేను అసలు ఇంజనీర్నే కాదు, నాకేం సంబంధమయ్యా, వాళ్ళదే డిజైన్ ఇంజనీర్లేదే అని వాళ్ళ మీదకి తోసేయడం సమర్థత? చెప్పాలి కదా. ఎన్ని ఉన్నాయి? ఇట్లా 100 చెప్తా ఇట్లా చెప్పాలనుకుంటే 100. ప్రజలెవరు నీ ప్రగతి భవన్కి రాకుండా ఫెన్సింగ్ వేసుకోవడం సమర్థత? ఆ గేట్ని తగులుతున్నారని దానికి సోలార్ ఫెన్సింగ్ వేసి ప్రజలకు కరెంట్ షాక్ వచ్చేలా చేయడం నీ సమర్థత? ఒక అరగంట చెప్తా ఇట్లా నీ సమర్థత గురించి. ఈయన ఇంకొకరి గురించి మాట్లాడుతున్నాడు. ఇంత 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 దారుణం. ఎవరైనా గాలి అనిల్ కుమార్, పాపం ఈయన అన్యాయం చేశారు కదా. ఒక బీసీని జహీరాబాద్లో ఆయన పోటీ చేస్తుండు, గాలి అనిల్ కుమార్. ఆయన ఇప్పుడు డబ్బులు కావాలని అడుగుతున్నాడు. సార్ మాకు డబ్బులు లేవు, మరి ఎట్లా ప్రచారం చేయాలి, ఎట్లా ఏంది, మీరు పోటీ చేయమంటారు, నేను ఎంతైనా ఖర్చు పెడతా, నువ్వు పోటీ చేయంటే నాకు ఇష్టం లేకపోయినా పోటీలో నిలబెడితిరి, ఎట్లా అంటే లేదు పైసలు ఇచ్చేది లేదు, ఏం లేదు, నీకు ఇష్టమైతే ఖర్చు పెట్టి లేకపోతే లేదు, ప్రచారానికి వస్తా, ప్రచారం చేస్తే వెళ్ళిపోతాం. ఇక వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ఇవాళ? అంటే వాళ్ళ కెరియర్ని కూడా నువ్వు దెబ్బతీస్తున్నావు, పొలిటికల్ కెరియర్ని. ఇది నీ సమర్థత? గెలిచే అవకాశం ఉందా? 3rd ప్లేసు, అవకాశమే లేదు. అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా చాలా ఇంట్రెస్టింగ్ టఫ్ ఫైట్ నడుస్తున్నది, ఎవరు గెలుస్తారా అని. ఏ కొలమానం ఏది నీకు సమర్థత అన్నదానికి కొలమానం ఏంటి? నువ్వు అంత సమర్థుడు అయితే నీకు ఎందుకు ఓట్లేలే జనం ఎందుకు ఓట్లేదంటే జనమే తప్పు చేసిరు అంటాడు. ఇంత సమర్థుడినా?